ఇంకొక మాట, ఇలా వడ్లు కొనే తెలివి లేదు, మక్కలు కొనే తెలివి లేదు, ధాన్యం కొనండి సారు అని ఇలా రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బాధ అవుతుంది మాకు. రైతుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? కరోనా ఉన్నప్పుడు కూడా 7,000 సెంటర్లు పెట్టి కేసీఆర్ కొన్నాడు కదా, ఏం రోగం పుట్టింది మీకు అని ఇలా రైతులు అడుగుతున్నారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ రెడ్డి సంగతి నాకంటే బాగా మీకే ఎరుక. ఆయనకి ఎమ్మెల్యేలను కొనుడు తెలుసు, 50 లక్షలు సంచుల మోసుడు తెలుసు, 50 లక్షలు పట్టుకపోయి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, కానీ ధాన్యం కొనుగోలు చేసే తెలివి లేదు. బస్తాలు మోసే పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు, ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా ఎవరికన్నా? ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్సు, బక్వాసు. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది.